మనతో సీనియర్ లీడర్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ గారు వస్తున్నారు. దిశానిర్దేశం ఏం చేయబోతున్నారు? ప్రజలు కోరుకుంటారు కాబట్టి తెలంగాణ భవన్కి వస్తుండే ఆయన. ప్రజలు కేసీఆర్ మళ్ళీ బయటకు రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి, తెలంగాణ ప్రజల్ని కాపాడాలి, తెలంగాణ అభివృద్ధిని కాపాడాలనేటువంటి తపన అటు వ్యాపారవేత్తలలో వచ్చింది, ఇటు వ్యవసాయ రంగంలో వచ్చింది, అటు మహిళల్లో వచ్చింది, ప్రతి వ్యక్తిలో కూడా యువకులలో కూడా వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, మళ్ళీ మీరు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఇలా తెలంగాణకు వచ్చారు. గత ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిండు. హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. హామీలు అట్టర్లీ ఫ్లాప్ అయినాయి. అదే కాకుండా అన్ని రంగాలు, వ్యాపార రంగాలంటే రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయ రంగం కానీ, లేకపోతే చేనేత రంగం కానీ, విద్యారంగం కానీ అన్ని రంగాలు కూడా భ్రష్టపట్టిపోయినాయి. భ్రష్టపట్టిపోయినటువంటి రంగాలను చూసి ఇలా అన్ని వర్గాలు కూడా కేసీఆర్ గారిని మళ్ళీ మీరు ప్రజలకు రండి, మరి ఈ ప్రభుత్వాన్ని దించండి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ తెలంగాణ బాగుండాలంటే మళ్ళీ కేసీఆర్ కావాలి అన్నటువంటి ఆలోచన ప్రజలు పిలుస్తున్నారు. కాబట్టి ఇలా ఫామ్ హౌస్ నుండి తెలంగాణ భవన్కి వస్తుందంటే బికాస్ ఆఫ్ ప్రజలు కోరుకుంటూనే వస్తున్నారు. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారిని అసెంబ్లీకి రావడం లేదని ఆరోపిస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి వీళ్ళు చేసింది ఏముందని, ఏమని మాట్లాడాలి, ఏమని పొట్లాడాలి? రేవంత్ రెడ్డి ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తి. గతంలో ఒక మంత్రి చేయలేదు, ఒక సెంట్రల్ మినిస్టర్ చేయలేదు. ప్రజలు ఏదో ఆయన నోటికి తీటెక్కువ ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కాబట్టి ఆ మాటలు విని ప్రజలు నమ్మి మోసపోయినరు. ప్రజలకు తులం బంగారం ఇస్తామంటే ఆశపడ్డారు, 4,000 పెన్షన్ అంటే ఆశపడ్డారు, రైతు భరోసా 15,000 అంటే ఆశపడ్డారు, రైతు కూలీకి 15,000 ఇస్తుంటే ఆశపడ్డారు, అదేవిధంగా ఆటో రిక్షా వాడికి 15,000 ఇస్తుంటే ఆశపడ్డారు. ఆశపడి మోసపోయినరు. ఆ గోస భరించలేకనే కేసీఆర్ మీరు మళ్ళీ రండి, మళ్ళీ ఎంట్రీ కండి, మీరు మళ్ళీ కావాలని చెప్పి ఇలా సోషల్ మీడియాలో చూస్తున్నాం. మీరే కావాలి సార్, ఈ తెలంగాణ దిశ బాగుండాలంటే మళ్ళీ కేసీఆర్ కావాలి అని చెప్పి మాట్లాడుతారు. కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. కానీ కేసీఆర్ గారు వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్తున్నారు. మీరు గజ్వేల్ బిడ్డగా ఫామ్ హౌస్లకు చాలాసార్లు వెళ్ళి ఉండొచ్చు. ఎలా ఉన్నది అక్కడ వ్యవసాయం? వ్యవసాయ రంగాన్ని కూడా బలోపేతం చేయడానికి, వ్యవసాయ రంగాన్ని నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావడానికే ఆయన వ్యవసాయం చేస్తాడు. కేసీఆర్కి వ్యవసాయం చేసే బతకాలని కాదు, దాని మీద ఆదాయం సంపాదించాలని కాదు. వ్యవసాయం ఒక మోడల్ అగ్రికల్చర్ విధానాన్ని అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళని కానీ పెట్టి ఏ వ్యవసాయం చేస్తే బాగుంటుంది, ఏ దిగుబడి అంటే ఏ సీడ్ వేసుకుంటే దిగుబడి వస్తుంది, దేనివల్ల లాభసాటిగా ఉంటుంది, లాభసాటిగా ఉండే పంటను ఈ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయడానికే ఫామ్ హౌస్. కేసీఆర్ గారు రాకతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది అంటున్నారు. ఆల్రెడీ జోష్ వచ్చింది బాస్. ప్రజలందరూ కూడా తెలంగాణ కోరుకుంటారు, తెలంగాణ కేసీఆర్ కోరుకుంటున్నారు. తెలంగాణ బయటకు రమ్మని చెప్పి కేసీఆర్ని కోరుకుంటారు కాబట్టి వస్తుండు. ఇంకా జోష్ అనేది ఆల్రెడీ వచ్చింది. జోష్ అనేది ఇంకా వస్తుందని కాదు, ఆల్రెడీ వచ్చింది, రావాలి. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి మీద ఏమైనా అభిమానం ఉంటే ఇంక ఇప్పటికి కూడా ఆయన ప్రభుత్వం నడవాలంటే కేసీఆర్ దగ్గర అడ్వైస్ తీసుకొని నడిపించుకుంటే బాగుంటుంది. కేసీఆర్ గారు సభ అంటున్నారు, ఆ సభ ఎలా ఉండబోతుంది? స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు కదిలి రావడానికి మరో కుంభమేళలాగా కనిపిస్తుంది కేసీఆర్ సభ. మరో కుంభమేళా పెడితే ఇప్పుడు ఏదైతే కుంభమేళాలో యూపీలో నడుస్తుందో, మరి కేసీఆర్ సభ అంటే రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది యువకులు, మహిళలు, రైతులు, ఈ వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు ఆల్టర్నేట్ కేసీఆర్. తెలంగాణ ఆల్టర్నేట్గా కేసీఆర్, వేరే ఆప్షన్ లేదు. డెఫినెట్గా మళ్ళీ మేము 15 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వమే ఉంటుంది. తెలంగాణ భవనే నుండే పరిపాలన నడుస్తుంది.